ఈ హృదయానికి, మెదడుకి, బ్రెయిన్‌కి, హార్ట్‌కి ఉన్నటువంటి రిలేషన్ గురించి, ఆ హృదయ కమలం వికసించడం గురించి బాబా గారు చాలా మంచి విషయాలు చెప్పారని చెప్తా ఉంటారు. హెడ్ అండ్ హార్ట్ రెండు, అండ్ హ్యాండ్. హ్యాండ్స్తో సేవ చేయి. ఎలాగా? జనక మహారాజు లాగా. హెడ్తో చింతించు. ఎలాగా? ఆదిశంకరుల వలె. హార్ట్తో కరుణము కలిగి ఉండు బుద్ధ భగవానుడు వలె. హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్ ఇవి చెప్తూ ఉంటారు. హెడ్ అనేది లౌకికము, హార్ట్ అనేది పారమార్థికము. హెడ్ అనేది నీ యొక్క కన్వీనియన్స్ కోసం ఉండేది, ఈ హార్ట్ అనేది కన్విక్షన్, విలువలతో కూడుకున్నది అని హెడ్ హార్ట్ గురించి చెప్తూ ఉంటారు. చెప్తూ ఒకసారి కృష్ణుడి గురించి నేను అడిగాను. కృష్ణుడికి ఏదో అష్టభార్యలట, పైగా 16,000 మంది గోపికలట. ఏడు స్వామి ఇదంతా. నువ్వు చెప్పేది సినిమా కృష్ణుడు కాదు. అష్టభార్యలు అంటే ఏమిటి? అష్టదళముల పుష్పము. అష్టదళం ఏమిటి అవి? అష్టదళములు అహింసా ప్రథమం పుష్పం, సర్వభూత దయా పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, తప పుష్పం, సత్య పుష్పం, శాంతి పుష్పం, క్షమా పుష్పం, ధ్యాన పుష్పం. ఇటు అష్టదళములయా. అష్టభార్యలు అంటావేంటి? ఇక 16,000 గోపికలు అంటావా? ఎవరు ఆ 16,000? సహస్ర దళముల కమలం అని. ఒక్కొక్క దళములకు 16 కాంతులున్నవి. 16 × 1000 16,000 కళలతో ఉన్నవాడు కనుక గోపికలు. కానీ నువ్వు మాట్లాడతావు? సినిమా కృష్ణుడు కాదు, ఈ కృష్ణ తత్వమే వేరు అని. హృదయ కమలము 16,000 దళములు, 16,000 కాంతులు ఇనేటువంటి హృదయ కమలమయ్యా కృష్ణుడు అంటే అని చెప్పాడు. అదే సహస్ర దళం ఇక్కడ ఉంటుంది సుమా. అందే కుడలని ఇలా ప్రవహిస్తుంది, చివరితుంది. అదే వికసించడం అని చెప్తాను. ప్రతిదీ అంతరార్థంతో శాస్త్రీయంగా వివరణ ఉంటుంది స్వామిది. అంటే ఈ కుండలిని జాగరణ లేదా పైకి వెళ్ళడం వీటి గురించి చెప్పేవారు బాబా గారు. అప్పుడు సాధన అలాంటిది అని చెప్పేవారు. చెప్తారండి. అయితే ఇది అందరికీ సాధ్యమైన విషయం కాదు. సేవయే ప్రధానమైన సాధన. సేవను మించిన సాధన లేదు, నామం మించిన సాధన లేదు. చూసారా? అందులో నాలుకపై నామాన్ని ఉండాలి. దాన్ని అన్వయిస్తూ చెప్తాడు ఎంతో అందంగా. వ్రేపల్లిలో పుట్టాడు, బృందావనంలో తిరిగాడు, మధురలో రాజ్యం వేలాడు కృష్ణ పరమాత్మ. అలాగే నీ హృదయంలో కృష్ణుడు ఉదయించాలి. బృందావనంలో సంచరినట్టు నీ నాలుక పైన నామం ఎప్పుడు ఉండాలి. మధురలో ఉన్నట్టుగా నీ యొక్క హృదయం, మనసంతా కూడా కృష్ణతో, కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యంతో నిండి ఉండాలి. అదే మధుర, బృందావనం, రేపలేక అంతరార్థం అని చెప్తాడు. ఎంత బాగుంది చెప్పండి. చాలా మోస్ట్ సైంటిఫిక్. ఇలాంటివి చాలా ప్రవచనాలు ఏంటంటే బాబా గారు ఇచ్చినటువంటి ప్రతి ప్రవచనంలోనూ కూడా అటు శాస్త్రీయంగాను, ఇటు అంతకుముందు ఎప్పుడు వినని ఒక నిగూఢార్థం ఉంటుంది. రెండు ఉండేవండి. ఆ కారణం చేతనే యావత్ ప్రపంచాన్ని ఆకర్షించాడు. మామూలుగా సంప్రదాయ సిద్ధంగా ఉంటే ఒక పౌరాణికుడు అయ్యేవాడు ఆయన, ఒక ప్రవచనకర్త అయ్యేవాడు. ఈ నూతన అంశములు, సర్వుల యొక్క అంగీకారము, సర్వుల యొక్క ఆమోదము, సర్వమతముల సమ్మతము, అది స్వామి అభిమతం కనుక అంత నూతనంగా ఆయన చెప్తాడు. అందరు ప్రపంచాన్ని అంతా ఆకర్షించగలిగాడు. లేకపోతే నేను ఎన్నో దేశాలకు వెళ్ళాను. అన్ని దేశాల్లో కూడా స్వామి భజనలు ఉన్నాయి. ఎవరికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, మన దేశ భాషలు ఏమీ తెలియదు. ఆ లాటిన్ అమెరికా అంతా అదే. అర్జెంటీనా, బ్రెజిల్, పోర్చుగీస్, ఆ పెరు, ఇవన్నీ అలాంటివి. ఆ దేశాలన్నీ నేను తిరిగాను. మరి వాళ్ళకి భజనలు ఎట్లా వచ్చినాయి? వాళ్ళు కృష్ణుడు గురించి చెప్తే అలా వింటూ ఉంటారు. వాళ్ళకి ఎట్లా తెలుసు? ఎట్లా ఆకర్షించాడు? మామూలుగా ఉండేటువంటి సంప్రదాయ సిద్ధ ప్రవచనాలు కావు స్వామివి. అవన్నీ కూడా అంతరార్థ వివరణ, శాస్త్రీయ వివరణ, నూతనమైనటువంటి వివరణ, వర్ణన. అంతో ప్రపంచం అంతా ఆయన ఆకర్షిస్తున్నాడు. అదే కారణం. గురుగారు,
సాయి తత్వం గురించి మాకు కొంచెం తెలియజేయండి. ప్రేమ తత్వం చెప్తాడు. ఉమ్, ప్రేమ గురించే ప్రధానం. సాయి లవ్ ఇస్ గాడ్, గాడ్ ఈజ్ లవ్ ఎప్పుడు చెప్తాడు. అందుకనే లవ్ గురించి చెప్తుంటాడు. స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. దట్ ఇస్ ది ఓన్లీ వే టు గాడ్. ఉమ్, లవ్ ఆల్, సర్వ్ ఆల్, దట్ ఇస్ ది వే టు గాడ్ అంటాడు. కానీ సాయి తత్వం అంటే ప్రేమ, సాయి తత్వం అంటే సేవ, సాయి తత్వం అంటే సర్వమత సమన్వయము. అలా చెప్తాడు తప్ప ఏదో ఇది గొప్ప అది తక్కువ అనేది ఉండవు. అన్నీ ఒకటే, భేదములే ఉండవు. అందువల్ల ఇక్కడ బౌద్ధం ఉమ్, జరుపుతారు. బుద్ధ పూర్ణిమ, క్రిస్మస్ ఇక్కడ జరుపుతారు. ఉమ్, వాళ్ళ కేంద్రాలు గొప్పగా ఉంటాయి ఇక్కడ. ఉమ్. అది ఈ పండుగలన్నిటికీ కూడా కొత్త భాష్యంగా తీసుకొచ్చారు కదండి బాబా గారు. ఇప్పుడు పూర్తిగా ఆ, అన్ని కలిపేస్తాడనమాట. ఉమ్, ఏ క్రిస్మస్ సందర్భం గురించి అంటాడు. క్రీస్తు ప్రభు ఏమన్నాడు? మొదట ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఉమ్, శిలువ పైన ఏమన్నాడు? ఉమ్, ఐ అండ్ మై ఫాదర్ ఇన్ హెవెన్ ఉమ్, ఆర్ వన్ అన్నాడు. నేను స్వర్గలోకము నా తండ్రి ఒకటే అన్నాడు. ఉమ్, మొత్తం కూడా మేము భగవాని దూతను అన్నాడు. ఉమ్, తర్వాత భగవంతుని కుమారుడు అని అన్నాడు. కనుక భగవంతుని దూత అన్నప్పుడు ఉమ్, ద్వైతము, భగవంతుని కుమారుడు అన్నప్పుడు విశిష్టాద్వైతము. పరలోకమున తండ్రి నేను ఒకటే అన్నాడంటే అద్వైతము. ఇట్లా దాన్ని సమానమైపరుస్తాడు. ఉమ్, అలాగే ముస్లిమ్స్ పర్షియన్ భాషలో ఐఎమ్ ఇన్ ద లైట్, ద లైట్ ఈజ్ ఇన్ మీ, ఐఎమ్ ద లైట్. ఆ, కనుక ద లైట్ ఈజ్ ఇన్ మీ, ఐఎమ్ ఇన్ ద లైట్. ఇది ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతత్వం. ఐఎమ్ ద లైట్. ఉమ్, ఇట్లా అన్నిటిని సమన్వయపరుస్తూ చెప్తాడు ఆయన. అందువల్ల అన్ని దేశాల వాళ్ళు, ఉమ్. అన్ని ధర్మాల వారు భారతదేశం వైపు రావడం జరిగింది. అది విశేషం. శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, అన్ని విజయదశమి, దీపావళి అన్ని పండుగలు కూడా చాలా అద్భుతమైన రీతిలో జరుగుతాయి. అద్భుత రీతిలో ఉమ్, సర్వులకు అంగీకారమైన విధానంలో ఉమ్. చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాటిల్లో కూడా మామూలుగా ఉండే సాంప్రదాయ పద్ధతుల్ని కొంచెం మార్చి మార్చి ఉమ్, ఆధునిక కాలమునకు సమన్వయపరిచి ఉమ్. చెప్తాడు. అందువల్ల అందరినీ ఆకర్షిస్తుంది ఆయన యొక్క ఉపన్యాసం. ఈ పండుగల పైన ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ మీరు ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్క పండుగని ఒక్కొక్క విధంగా ఆయన దాని లోపల ఉన్నటువంటి అర్థము, అంతరార్థం, నిగూఢ అర్థాలు ఆయన తెలియజేశారు బాబా గారు. అన్ని పండుగల్లోకి ప్రతిదానికి కూడా. దసరా ఆ, దసరా ఉపన్యాసాలు చూడండి. ఆ, అమ్మవారి తత్వాన్ని ఎంత అద్భుతంగా చెప్తాడు. అవును. కృష్ణాష్టమి, కృష్ణుడి యొక్క కథ, ఉమ్, కృష్ణ తత్వము ఎలా ఉంటుంది, ఉమ్, శ్రీరాముని రామతత్వం ఎలా ఉంటుంది అనేటువంటి విశిష్టతను, అంతరార్థాన్ని తెలియజేయడంతో తన యొక్క అవతార తత్వము తెలియచేయడం. సర్వదేవతా స్వరూప, సర్వదేవతాతీత సాయినాథ తత్వమును ఉమ్. తెలియజేయడం జరుగుతుందండి.